మై ఛానల్ దక్షితాస్ వరల్డ్. సో ఈరోజు వచ్చేసి నేను శ్రీరామనవమి రోజు చేసుకున్న పండుగ గురించి అయితే చెప్తున్నానండి. ఆల్మోస్ట్ ఇది అయిపోయి చాలా డేస్ అయిపోయింది, పోస్ట్ చేయడం లేట్ అయిపోయింది. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీరందరూ ఎలా చేసుకున్నారండి పండుగ? సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో వీడియోలోకి వెళ్తే శ్రీరామనవమి ఎందుకు జరుపుకుంటామనేది అందరికీ తెలుసు కదండి. సో శ్రీరాముడి జన్మదినం రోజు మనం ఈ పండుగనైతే చేసుకుంటాము. మన ఇండియాలోనే ఇది ఒక స్పెషల్ ఫెస్టివల్ అని చెప్పచ్చు. చైత్ర శుద్ధ నవమి రోజున ఈ పండుగనైతే మనము చేసుకుంటాము. శ్రీరాముని స్టోరీ వింటే మనకి చాలా ఇన్స్పిరేషన్ అనేది ఉంటుందండి. ఇంకా ఈ పండుగ రోజు చాలా ఫెస్టివల్స్లో అయితే స్పెషల్ పూజలు, హోమాలు, ఇంకా సీతారాముల కళ్యాణం కూడా జరుగుతుంది. ఇంకా కొన్ని ప్లేసెస్లో అయితే ఇలా రామాయణం పారాయణం చేయడము, డ్రామాస్, ఇంకా కోలాటాలు, చాలా సంబరాలు అనేవి జరుగుతాయి కదండి. సో మీలో కూడా చాలామందికి శ్రీరామనవమి అంటే ఇష్టమే ఉంటుంది కదండి. సో మనం కూడా ఈ శ్రీరాముడి జీవితం గురించి మనం చాలా నేర్చుకుని మన ముందు తరాలకు కూడా తెలియజేయాలి. సో మనందరికీ శ్రీరాముడి ఆశీస్సులు ఉండాలనేసి నేనైతే మనసారా కోరుకుంటున్నానండి. అంతేకాకుండా శ్రీరాముడు 14 సంవత్సరాలు వనవాసం పూర్తి చేసి రావణుని సంహారం చేసిన తర్వాత సీతాదేవితో కలిసి అయోధ్యకి వస్తాడు. సో ఆ రోజే మనము చైత్ర శుద్ధ నవమి నాడు ఈ శ్రీరామనవమి పండుగ అనేది జరుపుకుంటాము. మరియు ఆ రోజే సీతారాముల కళ్యాణం కూడా చేస్తారు. శ్రీరాముడు విష్ణువు యొక్క 7వ అవతారంగా పిలువబడ్డారు. శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్యలో ఈ పండుగని చాలా ఉత్సాహంగా జరుపుకుంటారండి. మీకు కూడా ఇలా చాలా స్టోరీస్ కానీ ఈ శ్రీరామనవమి గురించి కానీ ఇంకా రాముడి గురించి ఇలా స్టోరీస్ ఏమైనా తెలిసి ఉంటే మీరు కూడా కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నాకు కూడా ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉండి నాకు కూడా బూస్టప్ అయ్యి నేను కూడా ఇంకా ఇలాంటి వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. ఈ కోలాటం చూసేయండి.